అన్యాయం, అక్రమం. మిస్టర్ ప్రతాప్, నా టీవీలో పనిచేస్తూ నేను ఇచ్చే జీతం తీసుకుంటూ నా అపోజిషన్ వాళ్ళ టీవీ చూస్తున్నావా? ఇక్కడ నాకు రిమోట్ లో మండేది. సార్ అది నాకేమి చెప్పదు. నా టీవీ నా పెండ్లాం చూస్తలేదు, నా పిల్లకాయలు చూస్తలేదు, నా ఓన్ స్టాఫ్ చూస్తలేదు. ఊళ్ళో ఎందుకు మా చూస్తున్నావు? నేను పనిలోంచి ఎత్తి వేస్తున్నావు, నా టీవీ మూసి పుడుస్తున్నావు. ఆ పని చేయండి, పేడా విరగడవుతుంది. లేకపోతే ఏంటి సార్, నేను ఓహో టీవీ ఎందుకు చూస్తున్నాను? వాళ్ళ ప్లస్ పాయింట్స్ ఏమిటో మైనస్ పాయింట్స్ ఏంటో తెలుసుకోవాలని. అవును సార్, మన ప్రోగ్రామ్స్ ఏంటో మనకు బాగా తెలుసు. అవతల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలిస్తే మనం ఏం చేయాలో తెలుస్తుంది. ఎన్న బ్రెయిన్ మాది, కంప్యూటర్ మాది. అది దాని అంటే నాకు రొంబ ఇష్టం. అంద దివ్యా చూడు, మన టీవీ చూడనే వద్దు. అనా అంద ప్రోగ్రామ్ కన్నా మన ప్రోగ్రామ్ బాగుండాలా, అది మాత్రం మర్చిపోకు. నేనెందుకు మర్చిపోతాను? అది అలా ఉండాలి. ఎలాగైనా సరే ఆ దేవరగాన్ని దెబ్బ కొట్టి వాడి ఛానల్ ని టోటల్ గా క్లోజ్ చేయించాలి. వాడి రిమోట్ పగిలిపోవాలి. వాడి రిమోట్ కాదు, మన టీవీ పగిలింది. నీకు కావాలంటే ఎన్ని కెమెరాలైనా ఇస్తున్నా, ఎన్ని లక్షలైనా సెలవు చేస్తున్నా. డోంట్ వరీ, మీరు పొంగల్ తిని పడుకోండి. నీ మీద నిండా నమ్మకం ఉన్నది మా. ఆనా ప్రతాప్ తమాషా ప్రోగ్రామ్స్ అంతా చేస్తాడు. స్పాన్సర్ గుంపులుగా ఎగబడతారు. రొంబ డిమాండ్. వాడి సంగతి, వాడి టీవీ సంగతి నేను చూసుకుంటాను. మీరేం భయపడకండి. వాడి బొంద వెధవ డబ్బింగ్ ఫేస్ వాడును. వాడికి తెలుగే సరిగ్గా రాదు. వాడికి నేనెందుకు భయపడతాను? కాకపోతే నీలాగే అక్కడ ప్రియానో ఒక అమ్మాయి ఉంది. తను చేసే ప్రోగ్రామ్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటున్నాయని టాక్ వచ్చింది. ఏడిచింది. తన ఆట పట్టించడం కోసం రాత్రంతా కూర్చుని బ్రహ్మాండ స్క్రిప్ట్ ఒకటి రెడీ చేశాను, చూసుకోండి. Is it? Very good. A for apple, beautiful. B for biscuit, wonderful. C for chocolate, fantastic. మిస్టర్ ప్రతాప్, స్క్రిప్ట్ చాలా బాగుందయ్యా. ఎల్కేజీ యూకేజీ పిల్లలకు కూడా అర్థమయ్యేట్టు ఈజీగా ఉంది. నువ్వు ఏమి కాంప్రమైజ్ కాకుండా అవసరమైతే ఊటీకి వెళ్ళాను సరే షూటింగ్ చేయి. ఆవేశపడకండి, ఇది మా పప్పిది. అరే, మీ అమ్మాయి అప్పుడు స్క్రిప్ట్ రైటర్ కూడా నేర్చుకుందన్నమాట. వెరీ గుడ్. అయ్యో, ఇది స్క్రిప్ట్ కాదు మహానుభావ, మా పప్పి హోంవర్క్. కంగారులో నా స్క్రిప్ట్ తన బ్యాగ్ లో పెట్టి తన బుక్స్ నా బ్యాగ్ లో పెట్టాను. 5 నిమిషాలు ఇచ్చేసి వస్తాను. షటప్. హోంవర్క్ చేయకపోవడమే కాకుండా అబద్ధాలు కూడానా? లేదు మేడం, మా డాడీ నా బ్యాగ్ లో ఫైల్స్ పెట్టేసి. అదిగో మళ్ళీ అదే మాట. ఫస్ట్ స్టాండ్ అప్ ఆన్ ది బెంచ్. ఎక్స్క్యూజ్ మీ మేడం. yes నేను పప్పి ఫాదర్ని. తను సిన్సియర్ గానే హోంవర్క్ చేసింది. నేనే పొద్దున కంగారులో నా ఫైల్స్ తన బ్యాగ్ లో పెట్టి తన బుక్స్ నా బ్రీఫ్ కేస్ లో పెట్టేశాను. అంటే బుక్స్ కి ఫైల్స్ కి తేడా కూడా తెలీదా మీకు? సారీ, కంగారులో అలా. ఇట్స్ ఓకే, సిట్ డౌన్. అమ్మో, మేడం గారికి బాగా కోపం వచ్చేసింది. ఎన్ని ముద్దులిస్తే కోపం పోతుందో. వాట్? నాకు ముద్దులిస్తావా? అయ్యో సారీ, మీకు కాదు మేడం, మా పప్పి మేడం కి. మీ పప్పి మేడం కూడా నేనే కదా. అది కాదండి బాబు, నేను మా పప్పిని మేడం అంటాను. సంతోషం, నన్ను మాత్రం పప్పి అని పిలవకండి. అలాగే. రండి, మీకోసం వెయిటింగ్. హాయ్ అంకల్. హాయ్, మన బాబా? కాదు, మా బాబు. అదే మీ వారు రాలేదా? ఆయన ఇక్కడ ఉండరు, దుబాయ్ లో ఉంటారు. అంటే మీరు ఒక్కరే ఉంటారన్నమాట. వెరీ గుడ్. మా బాబు బబ్లు కూడా ఉంటాడు. అదే మీకేమైనా హెల్ప్ కావాలంటే చెప్పండి, చిటికలో చేసేస్తా. అంత అవసరం నాకు రాదులేండి. సామాన్లు దించండి. అలాగే దించేస్తాం. మిమ్మల్ని కాదు, వాళ్ళని. అబ్బో, అంకల్ మీకు క్రికెట్ వచ్చా? వచ్చా. అజారుద్దీన్ కి సచిన్ టెండూల్కర్ కి కోచింగ్ ఇచ్చిందే మనం. చా అయితే కోవరేసుకోమా. చచ్చాం అనవసరంగా కమిటీ అని. కమ్ ఆన్ అంకల్, కమ్ ఆన్. అబ్బో, గట్టిగా తగిలిందా అంకల్? అబే పూల మెత్తగా తగిలింది. అయితే ఇంకో బాలే. ఇప్పుడు అసలు వాటం చూస్తుంటే కొట్టరాని చోట కొట్టిన చేత అక్కాయో అనిపించేలా కనబడుతున్నాడు. అయిపోయాడు గుంటడు. ఏ పిల్ల, ఆ బాల్ ఏంటి? ఇలా రాయిస్తా. ఇవ్వు. అమ్మా! ఏంటమ్మా, ఏమైంది? అన్నం తోసేసింది. ఎవతది? ఓహో, నువ్వా? ఆహా, తమరి కూతురా? మా పాపను ఎందుకు దోశావు? మా బాబుని కొరికినందుకు. కొరికితే తోసేస్తావా? లేకపోతే ముద్దెట్టుకుంటారా? అసలు లోపలికి ఎవరు రానిచ్చారు? ఈ అమ్మాయి ఎవరో కాదు, ఇప్పుడే మీ ఎదురింట్లో అద్దెకి దిగింది. వాట్? ఎదురిల్లు దీనికి అద్దెకిచ్చారా? నా పర్మిషన్ లేకుండా నాకు చెప్పకుండా దీనికి ఎందుకు ఇచ్చారు? ఇదిగో, దానికి దీనికి అంటే మర్యాద దక్కదు. అయినా ఆయన ఇల్లు అద్దెకించుకోవడానికి నీ బోర్డు పర్మిషన్ ఎవరికి కావాలి? మరే అసలు నువ్వు ఇక్కడున్నావని తెలుసుంటే చచ్చిన ఇక్కడికి వచ్చేదాన్ని కాదు. ఇప్పుడు తెలిసిందిగా, వెళ్ళ. నువ్వెళ్ళమంటే నేనెందుకు వెళ్తాను? అయితే ఇక్కడే ఉంటానంట. Yes. అయితే జాగ్రత్తగా విను.
ఇక మీదట నువ్వు గాని మీ అబ్బాయి గాని నా జోలికి నా పాప జోలికి వచ్చారంటే బ్రతుకు వంకాయ అయిపోతుంది. నాది కూడా సేమ్ డైలాగ్. ఛీ! ఇదిగో ఇలా పట్టుకుని ఇలా ఇలా ఆడాలి. ఏదాడు? ఏయ్ పప్పి, బుద్ధి లేకుండా సిగ్గులేని వాళ్ళతో ఆటలేంటి? సిగ్గులేని వాళ్ళు మేం కాదు, మీరు. ఏయ్, పావే రాక్షసి. పోరా రాక్షస. ఛీ! రావే పప్పి. రా బబ్లు. మమ్మీ, ఆ? డాడీ, హై, పా, ఛీ! పా. నువ్వు రావే. హలో ఇల్లు ఆ. మారిపోతున్నారు. ఓ, అయ్యో అయ్యో. దానింటోకి నేను చెప్ప. పెట్టి, చెప్ప. ఇదొక ఎదవ బ్యాటు. ఆ? అయ్యో, బంగారం లాంటి గిన్నె ఎలా తంతున్నాడు చూడు. స్టూపిడ్. ఈ క్యారెక్టర్స్ చూస్తుంటే ఏదో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ఉన్నట్టు అనిపిస్తుంది. చూద్దాం. ఆ, అల్లుడు గారు వచ్చేసారు. మ్యాటర్ లీకేజ్ అవ్వకుండా లోపలికి తీసుకు. అలాగే. ఏంటి అర్జెంట్ గా రమ్మని ఫోన్ చేసావు? ఏమైంది? చాలా ఘోరం జరిగిపోయింది బాబు. లోపల రా చెప్తాను. నమస్కారం, కూర్చోండి. వీరే మా అల్లుడు. ఇప్పటి వరకు ఆయన కల్లుడు, ఇక్కడి నుంచి మీ కల్లుడు. ఆ అమ్మాయిని తీసుకురండి. అలాగే. అమ్మాయి ఏంటి అల్లుడేంటి? నన్ను క్షమించలుడు. పెళ్లి చూపులంటే రావని ఫోన్లో అబద్ధం చెప్పి రప్పించాను. పెళ్లి చూపులా? నీకెన్నిసార్లు చెప్పదు? వద్దు, తిట్టద్దు. మీకంతగా తిట్టాలనుకుంటే సెపరేట్ గా ప్రోగ్రామ్ పెట్టి తిరుగుతున్నా. రామ్మా, ఇదేనండి మా అమ్మాయి. కూర్చాలుడు. అమ్మాయికి వంట వరపు బాగా వచ్చు. చదువుకున్న పిల్ల, బుద్ధిమంతురాలు. అన్నిటికీ మించి మన పాపని తన పాపలా చూసుకుంటుంది. మిగిలిన విషయాలని మేము మాట్లాడేసుకున్నాం. నువ్వు అంటే ముహూర్తం పెట్టిచ్చేస్తా. నీ పేరేంటి? శారద, నీ వయసు ఎంత? 16 సంవత్సరాలు. 16 ఏళ్ల వయసులో శ్రీదేవి టైప్ అన్నమాట. నువ్వు నోర్మే. నా వయసు 32 సంవత్సరాలు. నీకంటే 16 ఏళ్ల పెద్దవాణ్ణి. మనిషి సగటు జీవితం 60 ఏళ్ళైతే నీకు 44 వచ్చేసరికి నేను చచ్చిపోతాను. ఆ తర్వాత నువ్వు 16 ఏళ్ళు విడోగా బ్రతకాలి. నాకు పెళ్లి కొత్త కాదు, పెళ్ళాం కొత్త కాదు, శోభనం కొత్త కాదు. పైగా 5 ఏళ్ల కూతురుంది. ఇప్పుడు చెప్పు, నన్ను చేసుకోవడం నీకు ఇష్టమా? దాని ఇష్టమే ఉంది బాబు, మేము ఒప్పుకున్నాగా. నా కట్నం ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? ఆ, డబ్బు బంగారం కలిపి 5 లక్షల దాకా ముట్ట చూద్దాం బాబు. 5 లక్షల కట్నం ఇవ్వగల స్తోమత ఉంది. అమ్మాయికి చక్కటి అందం ఉంది, చదువు ఉంది, మంచి భార్య కాగలే లక్షణం ఉంది. ఇన్ని ఉండి నాలాంటి సెకండ్ హ్యాండ్ వాడికి కట్టబెడతారా? 16 ఏళ్ళకి పెళ్లి చేయటం చట్టవిరుద్ధం. అందులోనూ పెళ్ళాం వదిలేసి నన్ను చేసుకోవటం లోక విరుద్ధం. చిన్నప్పటి నుంచి మీ కూతుర్ని ఎంతో ప్రేమగా చూసుంటారు. ఏది కావంటే అది ఇచ్చుంటారు. ఏ లోటు రాకుండా అపురూపంగా చూసుకుని ఉంటారు. ఇన్ని చేసినాళ్ళు ఒక్క జీవిత భాగస్వామి విషయంలోనే ఎందుకండి ఇంత దారుణమైన నిర్ణయాలు తీసుకుంటారు? కూతురంటే గుండెల మీద కుంపటని ఫీల్ అయి ఎవడో ఒకడికి ఇచ్చి కట్టబెట్టి బాధ్యతను తీర్చేసుకోవాలనుకునే మీలాంటి తల్లిదండ్రుల వల్లే పెళ్లిళ్ళు పెటాకులై జీవితాలు నాశనం అవుతుంది. అలాంటిదేం లేదల్లుడు. ఈ పెళ్లి అమ్మాయికి ఇష్టమే. ఖచ్చితంగా ఇష్టం ఉండదు. నాలాంటి పెళ్ళైన బిడ్డ తండ్రిని ఏ కళ్ళు పిల్ల కోరుకోదు. ఆడదానికి కూడా ఒక మనసు ఉంటుంది, ఆశ ఉంటుంది, ఆశయం ఉంటుంది. అది అర్థం చేసుకోకుండా భయపెట్టో బలవంతం పెట్టో పెళ్లి చేస్తే నీ కూతురులానే ఈ కూతురు తయారవుతుంది. మీరు నిజంగా అమ్మాయికి కన్న తండ్రి అయితే బాగా ఆలోచించి తనకు నచ్చిన సంబంధం చేయండి. చేత కాకపోతే చెప్పండి, నేను చేస్తాను.